హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? సో, ఈ ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మీరు చెప్పేదాకైతే నేను ఆగననుకోండి. ఇదైతే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. బుట్టాయిగూడెం. మేమైతే అక్కడికి సండే అన్నప్రాసనకైతే వెళ్ళాము. నేను ఎత్తుకొని ఉన్నాను కదా! ఆ బాబుదైతే అన్నప్రాసన అనమాట వీడిదే. అన్నప్రాసనకైతే వచ్చాము. సో, సండే తీసినా సరే అప్లోడ్ చేయడానికి ఇప్పుడైతే టైం కుదిరింది. మా పిల్లలైతే బాగా గందరగోళంగానే అల్లరైతే చేశారు. మా పిల్లలిద్దరు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరు అనమాట. వాళ్ళని చూసుకోవడానికి మాకంత చాలా కష్టం అనిపించింది. మా పిల్లలు కొంచెం పర్లేదులే గానీ, ఇంక మా అన్నయ్య వాళ్ళ పిల్లోడు చూడండి మహా దూలోడు. మేము నైట్ 12కి అయితే బయలుదేరాము అర్ధరాత్రి. వచ్చేసరికి అయితే 6:30 మార్నింగ్ తెల్లారిపోయింది. 6:30 అయింది. సో, ఇక అక్కడికొచ్చేసి స్నానాలకైతే వెళ్తున్నామనమాట. మేము వచ్చేసరికి చాలామంది వచ్చారండి. లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు అలా చాలామంది వచ్చారు. వచ్చేవాళ్ళు వత్తనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉన్నారు. గ్యాప్ అయితే లేదు. మైక్‌లో అయితే పక్కన అనౌన్స్‌మెంట్ చేస్తున్నారనమాట. టికెట్లకి రూ. 10 అంటే దర్శనానికి వెళ్ళే టికెట్లకి రూ. 10 టికెట్లు తీసుకోవాలి. అలాగే అడవి చూడడానికైతే ఎలో లేదనమాట లోపలికి వెళ్ళడానికి. ఓన్లీ గుడి దగ్గర దర్శనం చేసుకొని అయితే వచ్చేయడమే. నేనెళ్ళైతే ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. నా చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ పిల్లల అన్నప్రాసనకైతే ఎళ్ళాను. సో, మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నప్రాసనకే ఎళ్ళాననమాట. అప్పటికి ఇప్పటికైతే చాలా మారిపోయిందండి. అంతకుముందు షాపులు గట్టా అంటే బొమ్మలు కొనుక్కోవడానికి షాపులు గట్టా ఏమి ఉండేవి కాదు. ఇప్పుడైతే ఒక కూల్ డ్రింక్ షాపులని, బొమ్మలకి అలాగే చాలా షాపులైతే ఉన్నాయి. కొంచెం డెవలప్ అయింది. పర్లేదు బానే ఉన్నాయి. చెప్పుల స్టాండు చెప్పులకి పెట్టుకోవడానికి కూడా డబ్బులు అడిగారు. సో, మేము ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే బయటే ఇప్పేసి వెళ్ళిపోయాము స్నానానికైతే. మేము ఈ హడావుడిలో ఉంటే మా రిషిగాడు మమ్మల్ని వదిలేసి అయితే ముందెళ్ళిపోయాడు. మేము దర్శనానికి టికెట్లు తీసుకుంటా కానీ ఆగాము. సో, వాడు మేము వస్తున్నామేమో అనుకోని వాడైతే ముందెళ్ళిపోయాడనమాట. అక్కడైతే కొంచెం టెన్షన్ పడ్డాము. ఇక్కడ మేకపోతులు, కోళ్ళు అన్నీ మొక్కుబళ్ళు ఉంటాయి కదా! అలాగైతే తీసుకొని వెళ్తున్నారనమాట. మా నాన్న అయితే ఇద్దరు మనవరాల్ని పెట్టుకొని చక్కగా ముందైతే వెళ్ళిపోయాడు. మేము వెనకాలే నిదానంగా వెళ్ళాము. ఇక్కడ లేడీసు స్నానాలకి, అలాగే టాయిలెట్స్‌కి అలాగే మళ్ళీ శారీస్ మార్చుకోవడానికి కూడా, బట్టలు మార్చుకోవడానికి కూడా పక్కన షెడ్‌లయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ సైడ్ ఉంది షెడ్డు. ఆ షెడ్‌లోనే బట్టలయితే మార్చుకుంటున్నారు. అంతకుముందు మా చిన్నప్పుడు ఏమీ ఉండేవి కాదు. అంతా చుట్టూ ఎటు చూసినా రాళ్ళు, రప్పలు అన్నీ చెట్లే. రామలక్ష్మణుల చెట్టని పైన ఉండేదండి. అమ్మవారి గుడి ఇప్పుడు మనం గుహలో అమ్మవారి దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత పైకెళ్ళాలి. గట్టు పైకెక్కాలనమాట. అక్కడ ఆంజనేయ స్వామి పాదం ఒకటి, అలాగే రామలక్ష్మణుల చెట్టు, సమ్మక్క సారక్క చెట్లంట అలా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఆడ చూడడానికైతే అలౌ లేదు కాబట్టి మేమైతే ఎళ్ళలేదు. ఈ మెట్లు కూడా అంతకుముందు లేవు. అన్నీ ఇప్పుడు డెవలప్ చేసినయే ఇవన్నీ. చూడడానికైతే చాలా బా అనిపించిందనమాట. స్నానాలు చేయడానికి గుహ దగ్గర తడిసినా గానీ అంతగా తడవం కదా! పక్కనైతే పంపుల్లాగా పైపుకి పెట్టారు వాటరు. అక్కడ తడిసొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయితే తడుస్తారు. తడిసి ఇక్కడ స్నానాలయిపోయిన తర్వాత అయితే అందరికి అక్కడ ఉండడానికి లేదు. అక్కడ నుంచోడానికి లేదనమాట. క్రౌడ్ ఎక్కువగా ఉంది. వస్తానే ఉన్నారు జనం. ఇప్పుడేనండి నేను ఇక్కడ టికెట్లయితే తీసుకోవడానికెళ్ళాను. అందరూ ఇక్కడ నుంచున్నాం అనమాట. మా వోళ్ళందరం ఇక్కడ నుంచుంటే, మా రిషి అయితే మేము వస్తున్నామేమో అనుకోనైతే ముందుకెళ్ళిపోయాడు నడుచుకుంటూనే. కేకేసినా వాడు ఇనిపించుకోలేదు. మా అదృష్టం బావుండి ఏంటంటే వాడు అక్కడ గుహ దగ్గరలోకెళ్ళబోయేలోపు వాడు కేకయితే వాళ్ళ డాడీ మాటయితే వినేసి వెనక్కి తిరిగొచ్చాడనమాట.
టికెట్ అయితే రూ. 10 అండి మనిషికి. మేమైతే 5 టికెట్లు అయితే తీసుకున్నాము. కనిపించలేదు కూడా. చాలాసేపు కేకేసినా సరే కనిపించలేదు. కొంచెం ముందుకెళ్ళిపోయాడనమాట వాడు. చాలా ముందుకెళ్ళిపోయాడు. ఇక్కడైతే టికెట్లిచ్చి లోపలికెళ్ళిపోయాము. సో, మా రిషి కనిపించలేదని నేనైతే టికెట్లిచ్చేసి మనుషుల్ని లెక్కేసుకునేదాకా ఉండలేదు. నేనైతే గబగబా వచ్చేసాను దిగి. మా ప్రసన్న అయితే తమ్ముడు ఎదురున్నాడమ్మా అని అయితే చెప్పింది. సో, దానికైతే కనిపించాడు. అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న స్పీడ్గా ముందుకైతే వెళ్ళిపోయి కేకేశాడు. పిలిచేసరికి వెనక్కైతే వచ్చాడండి. లేదంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడేమో. ఇడుగో వెనక్కైతే వచ్చాడనమాట. వాడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ వచ్చిందనమాట. 4 రోజులైతే సెలైన్ పెట్టాము. సో, ఆ టెన్షన్లో ఉన్నాము. మళ్ళీ ఆ జనంలో ఏదన్నా గందరగోళంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఎటన్నా వెళ్ళిపోతాడేమో అనే టెన్షన్ అయితే వచ్చింది మాకు. ఎటైతే ఏమైంది తిరిగి వచ్చాడని కొంచెం అయితే నిమ్మలంగా ఉన్నామన్నమాట. ఇంకా స్పీడ్గా స్నానాలు అయితే చేసి మళ్ళీ గుడికైతే అక్కడ మేము బండి ఆపాం కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే గుడికి అంత దగ్గరగా రావడానికి లేదు. అడవి స్టార్ట్ అవుతుంది కదా, అడవి లోపలికి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ అలా వచ్చిన తర్వాత అయితే అక్కడ బండి ఆపేసి అక్కడి నుంచి గుడి వరకు అయితే నడవడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడైతే కొంచెం అటు ఇటుగా గుడి దగ్గరకైతే వెళ్ళిపోతుందన్నమాట బండి. అంతా ఎండాకాలం కదా, చెట్లకి ఆకులు ఏమి లేదు. మా దురదృష్టం ఏంటంటే టెంట్ కూడా ఏం తెచ్చుకోలేదు. చెట్లకి ఆకులు లేవు, టెంట్ కూడా లేకపోవడం వల్ల ఎండ అయితే బాగా వచ్చింది. పిల్లల్ని వేసుకొని చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయితే వెళ్ళిపోయాము. చాలామంది పిల్లల అన్నప్రాసనలు కూడా జరిగాయండి. మేమంతా ముగించుకొని వంటలు అవి చేసుకొని తిని బయలుదేరేసరికి అయితే 3:30 అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ అంతా నిద్రలేదు కదా, సొయ్యలేదనమాట. ఎవరి కాళ్ళం అడ్డంగా పడిపోయాము, నిద్రపోయామన్నమాట. ఒక ఇద్దరు చిన్నపిల్లలకి అయితే గాంధీ వేషాలు వేసి అయితే అలా భిక్షాటన చేస్తున్నారు. అదైతే కొంచెం అది కరెక్ట్ కాదనిపించింది. అంటే స్కూల్కి వెళ్ళే వయసులో అలా కరెక్ట్ కాదనిపించింది. సో, ఎంతమంది గుబ్బలమంగం దగ్గరికి వెళ్ళారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.